నమస్తే అండి. కాసేపు సోషల్ మీడియా చూశాను నేను. ఎవరికి తోచింది వారు ఇష్టం వచ్చినట్లు పగటి కలలు కంటూ వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం చెప్తే చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. చెప్పేదేదో పర్ఫెక్ట్గా తెలుసుకుని చెప్పండి. మీకు అర్థం కాదు, ఎందుకు చేయాలో తెలియదు, దేనికి చేయాలో తెలీదు, చేయడం వల్ల ఉపయోగం ఏంటో తెలీదు. అంతా ఊహల్లో ఇది చేయడం వల్ల ఇది వస్తుందంట, లేదంటే మేము కాక లోక కళ్యాణం కోసం నడుం బిగించాం, మేము జనాల్ని ఉద్ధరిస్తాం. అసలు మేము పుట్టింది ప్రజల్ని బాగు చేయడం కోసమే. ఇంకొక విషయం చెప్పాలి అనంటే, ఇవన్నీ వినకోకుండా ఉంటే ప్రజలు బాగుపడినట్టే. అందరి జీవితాల్లో సంతోషాలు అనేవి మొదలవుతాయి. ఎందుకు అనంటే వాళ్ళకు కొద్దో గొప్ప భయం ఉంది. ఎందుకు భయం? సంసారం ఇది. సాగరాన్నైనా ఈదొచ్చు, సముద్రాన్నైనా ఈదొచ్చు, సంసారాన్ని ఈదలేము అని అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే బాధ్యతలు, మన మీద ఆధారపడిన వాళ్ళని ఎలా మంచిగా చూసుకోవాలి అనే ఒక ఆలోచన, భయం. ఇంకా ఏం చేయాలి, ఎలా చేస్తే ఇంకా బాగా డెవలప్ అవుతామనే ఆలోచన, భయం. ఈ భయంలోంచే వెతుక్కుంటారనమాట అన్నీ. ఏది చేస్తే బాగుంటాం, ఇంట్లో వాళ్ళు బాగుంటారు, నేను బాగుంటాను, ఆరోగ్యంగా ఉంటాం, ఏదో ఒక దారి దొరకాలి. ఎట్లా అంటే, ఇప్పుడు కస్తూరి మృగం అని మీరందరూ చాలా వినే ఉంటారు. కస్తూరి మృగం దగ్గర అద్భుతమైన వాసనలు, సువాసనలు వస్తూ ఉంటాయి. కానీ అదేం చేస్తుంది, తన దగ్గర వస్తున్నాయని తను గుర్తించకుండా అడివంతా ఎక్కడి నుంచో వస్తున్నాయని తిరుగుద్ది. బాగా అర్థం చేసుకోండి ఇక్కడ. కావాలంటే మీరు అది గూగుల్లో కొట్టి చూడండి, లేకపోతే మీ పెద్దాళ్ళని కానీ లేదా ఏదైనా సెర్చ్ చేయండి. కస్తూరి మృగం చేసే పని ఏంటంటే, దాని దగ్గర సువాసనలు వస్తాయని అది గ్రహించకుండా అడివంతా వెతుక్కుంటూ తిరుగుద్ది. ఎప్పుడు గ్రహించినది? గ్రహించదు. అలాగే ఒక 60 సంవత్సరాల వయసు వచ్చిన ఒక ఆవిడకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నడవలేకపోతుంది. ట్యాబ్లెట్ వేసుకోవడం ఇష్టం లేదు ఆవిడకి. ఆపరేషన్ చేయించుకోవడం అంటే భయం. సరే, పరిచయం ఉన్న ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళి, అయ్యా నా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి, నాకు ఆపరేషన్ చేయించుకోవడం భయం, ట్యాబ్లెట్లు వేసుకోవడం అంటే చిరాకు, ఇష్టం ఉండదు అని అడిగింది. గురువుగారు వెంటనే ఏం చెప్పారు, అమ్మా మీకు వచ్చిన కష్టం అసలు ఈ భూమి మీద ఉన్న ప్రజలకి ఎవ్వరికీ రానంత కష్టం, మీకొక్కరికే ఇంత కష్టం రావాలా? మీరే పాపం చేశారమ్మా? ఎంత కష్టపడుతున్నారు మీరు? అంత మోకాళ్ళ నొప్పి ఉండి కూడా నా దగ్గరకు వచ్చారంటే మీరు ఎలాంటి వారమ్మా, ఎంత మంచివారమ్మా అని ఇలాంటి సోపేసే మాటలు మాట్లాడారనమాట. అంటే కాస్త పొగిడారు. ఎందుకంటే వీళ్ళకి పని అవ్వాలి కదా, వీళ్ళ పనులు ఏవో ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. సరే, ఆయన ఏం చేశారు, దేంతో పనులు ఉంటాయి? డబ్బులతో పనులు ఉంటాయి. ఈవిడ డబ్బులు ఇవ్వాలంటే ఈవిడిని పొగడాలి. అసలు నీ ఇంత మంచి మనసుకి ఈ మోకాళ్ళు నొప్పులు రావడం ఏంటమ్మా? పోతే మోకాలే పోవాలి కానీ నీకు నొప్పులు వచ్చి రోజు నువ్వు బాధ పెట్టడం ఎందుకు? ఇట్లా తీయని కబుర్లు. అంటే చాకుతో పీక కోస్తున్నారని కూడా గ్రహించరు. ఇలాంటి తీయని కబుర్లు, పొగడ్తలు పొగుడుతూ ఉంటారు. అసలు నువ్వెంత దానకరుణురాలు అమ్మా అని చెప్పి ఈ లోపల ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా చెప్తారనమాట. అసలు ఈవిడ దగ్గర లేని క్వాలిటీని కూడా కల్పించి చెప్తారు. ఈవిడ చెయ్యి ఎంత పెద్దదో తెలుసా, వెనక ముందు ఆలోచించుకోకుండా అన్ని దానాలు చేసేస్తుంది ఈవిడ.
ఎంత మంచి మనసో, ఇంత మంచి మనసు ఉన్న ఆవిడికి ఇంత కష్టం వచ్చింది అసలు అని చెప్పి వాళ్ళ ముందు ఏం చేస్తారంటే ఈవిని లేపుతారు జాకీ పెట్టి. లేపి అసలు ఈవిడ ఎంత గొప్పది అన్నట్లు చూపిస్తారనమాట. ఒక పిక్చర్ వేస్తారు అక్కడ. ఇక్కడ ఈవిడ మోకాళ్ళ నొప్పులు మర్చిపోయి గురువుగారు ఏం చెప్తారో అదే చెయ్యాలని ఫిక్స్ అయిపోద్ది. ఎందుకంటే ఈ డైనమాలోకి బ్రెయిన్ వెళ్ళిపోద్ది. పొగడ్త మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది అని తెలుసు, కానీ మనల్ని మనం నాశనం చేసుకుంటున్నామని గుర్తించలేం. బాగా ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయండి. పొగడ్త మనిషిని ముంచుద్ది అని చెప్పి క్యాజువల్గా మాట్లాడతాం, కానీ మనల్ని మనమే ముంచుకుంటున్నామని గుర్తించలేం. అదనమాట. సరే, ఆవిడ ముందు ఎవరో ఒకళ్ళు వచ్చిన వాళ్ళ ముందు ఈవిడ్ని బాగా హైప్ చేసి మాట్లాడారు. ఈ డైనమాలో ఈవిడ ఉండిపోద్ది కదా. ఇప్పుడు గురువు గారు మనకి మంత్రం ఇస్తారనమాట ఆవిడికి. ఏమని? అమ్మా, గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చెయ్యండి. అలాగే అక్కడి నుంచి అటే తిరుమల వెళ్ళి మోకాళ్ళ పర్వతం మోకాళ్ళతో ఎక్కి అక్కడ చక్కగా దర్శనం చేసుకోండి. మళ్ళీ అటునుంచి అటే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయండి, మీ మోకాళ్ళ నొప్పులు పోతాయని. సరే, ఇక్కడ మన పెద్దావిడ ఏం చేస్తుంది? 60 ఏళ్ల పెద్దావిడ ఈ పొగడ్తల్లోనే ఉంటుంది. ఆవిడ నాకు చూసారా ఎంత వాల్యూ ఇచ్చారో అందరి ముందు, నా పట్ల ఎంత గౌరవం ఉందో గురువుగారికి అని చెప్పి ఈ ఆలోచనలోనే ఉంటుంది. ఎందుకంటే మాయలో పడిపోయి ఉంటారు. సరే, మన 60 ఏళ్ల పెద్దావిడ ఏం చేస్తుంది? గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తుంది. గురువుగారు వెంటనే ఏం చెప్పారు? అమ్మా, నువ్వు మళ్ళీ ఇంటికి రా, మాకు తిరుమల వెళ్ళి మోకాళ్ళ పర్వతం మోకాళ్ళతో ఎక్కువ అని చెప్పారు. బాగా ఆలోచించండి ఇక్కడ మీరు. మన ఆవిడికి అక్కడ మెట్టు మీద కాలు వేయడానికి మోకాలు రాదు, కాలు ఎత్తి ఇట్ట పెట్టడానికి రాదనమాట. అప్పుడు గుర్తొస్తుంది ఆవిడికి, నేను మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి మంత్రం అడిగితే నన్ను ఇవన్నీ ఎందుకు తిరగమన్నారు అని. నేను ఎందుకు ఇలా తిరుగుతున్నాను అనుకుని ఇక్కడ చూడండి, గురువుగారు పొగిడి ఇట్లాంటివన్నీ చెప్పారు. ఇది ఒక మాయ. అలాగే మనసులో దేవుడు అంటే భయం. ఇప్పుడు దేవుణ్ణి ఏమనుకుంటాం మనం చెప్పండి? తల్లిదండ్రులు పైన ఉంటారు, మనల్ని ఎప్పుడూ కాపాడతారు. మనం ఎన్న పురాణాలు అనుకోండి, ఏవైనా అనుకోండి, చిన్నప్పటి నుంచి చెప్పిన కథలు అనుకోండి, వీటి వల్ల దేవుడు పైనుండి కాపాడుతారు. ఇప్పుడు మీ పిల్లలకి, మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు దేవుళ్ళేగా. అంటే ఏది కావాలన్నా మీరు కొని ఇవ్వడానికైనా ప్రయత్నిస్తారుగా, ఎందుకంటే బిడ్డలు బాగుండాలని. మీరు ఎప్పుడైనా ఏదన్నా అడిగారనుకోండి, రాచి రంపాన పెట్టి పిల్లల్ని భయపెట్టేసి కొట్టి తిట్టి అట్లాంటివి ఏమైనా చేస్తారా? ఇప్పుడు కొనలేకపోతే సర్ది చెప్తారు, నెక్స్ట్ మంత్ చూద్దాం అమ్మా, తర్వాత మంత్ చూద్దాం నాన్న అని. మరి మనందరం నమ్మే దేవుడనే ఆయన మనకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళే కదా. ఎప్పుడైనా పిల్లల్ని నాశనం చేయాలని చూస్తారా దేవుడు? భయం, ఎందుకంటే మధ్యలో ఉన్నాళ్ళు కల్పించిన భయం. ఎందుకంటే నువ్వు ఇది చెయ్యకపోతే నాశనం అయిపోతావనే భయం. ఆ భయంతో మంత్రం ఎందుకు చదవాలి, దేనికి చదవాలి, మంత్రాలు ఎలా పుట్టాయి అని తెలుసుకోం మనం ఎవరం. ఎందుకంటే ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయింది అసలు. మేము లోక కళ్యాణం కోసం పుట్టాము, నడుం బిగించాము, మేము లేకపోతే మీరందరూ నాశనం అయిపోతారు. అసలు నాశనం చేస్తుందే వాళ్ళందరూ. ఎంత నాశనం చేస్తున్నారంటే అంత నాశనం చేస్తున్నారు. లేని మనకే కొద్దో గొప్ప భయం ఉంది, ఆ భయాన్ని ఇంకా రెట్టింపు చేస్తున్నారు. ఎంత రెట్టింపు చేస్తున్నారంటే అంత రెట్టింపు.
అసలు ఇది చేయకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నీ జీవితమే కోల్పోతావని. ఇక్కడ చూడండి, ప్రతి మనిషిని నడిపించేది వారి యొక్క ఆలోచనే. ఇదే శ్రీకృష్ణ పరమాత్ముల వారు మన ఋషులు, మునులు, మహర్షులు చెప్పిన వేదం. వేదం చెప్పింది మహర్షులు. క్లియర్గా చెప్పాలి అంటే ఎవరికి వాళ్ళు, ఇప్పుడు మీకు ఒక పని వచ్చండి, ఏ పని వచ్చు? వంట చేయడమే అనుకుందాం. ఈ వంట చేయడం అనే దాంట్లో ఒక కర్రీని మీరు బాగా అద్భుతంగా చేస్తారు. చికెన్ అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ కర్రీ అనుకోండి, వెజ్ తినేవాళ్ళు వంకాయ కర్రీ అనుకోండి. దీని మీద ఇంట్రెస్ట్తో మీరు ప్రతిసారి వంకాయలు కొన్నప్పుడు కానీ చికెన్ కొన్నప్పుడు కానీ టేస్ట్లు మార్చి మార్చి చేస్తారు. ఒకసారి కొబ్బరి వేసి, ఒకసారి జీడిపప్పు వేసి, ఒకసారి వేరుశనగ నూనె వేసి, ఒకసారి ఏమో మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ వేసి, ఒకసారి పచ్చికారం అని, వెల్లుల్లి కారం అని, ఇట్లా మార్చేస్తారు. మార్చుకుంటా వెళ్తున్నప్పుడు మీకు ప్రతిసారి చేసినప్పుడు ఒక రుచి అనేది మీకు తెలుస్తుంది. ఇది ఇంత మోతాదులో వేస్తే ఇంత అద్భుతమైన రుచి వస్తుంది, బాగా తింటాము అని. అలా చేయడం వల్ల ఏమవుతారంటే ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఎక్స్పర్ట్ అయ్యి మీరు ఇంకొకళ్ళకి ఈ వంకాయ కూర చేయడం, చికెన్ కూర చేయడం నేర్పించారనుకోండి, ఈజీ మెథడ్లో చెప్పేస్తారు. చెప్తారా చెప్పరా? చెప్తారు కదా. ఎందుకంటే మీకు అనుభవం వచ్చేసింది. అనుభవం వల్ల ఏ టైంలో ఏదేయాలి అని, దానినే వేదం అంటారు. అలా ఎన్నో రకాల అనుభవాల ద్వారా తెలుసుకున్న విషయాలను వేదం రూపంలో ఉంచారు. ఇది మీరు నేను రాసినవి కాదు, భగవంతుడిచ్చిన అద్భుతమైన జ్ఞానం. ఇలానే జీవించేవారు మన పూర్వీకులు 2000 సంవత్సరాలకు ముందు. మధ్యలో ఈ దరిద్రాలన్నీ పెట్టింది అసలు కొంతమంది దరిద్రపు మంద. ఇది చదువుతుంటే మనసు అంతా ఎంత బాధపడిపోయిందో నాకైతే. అంటే నేను ఎవరిని మెప్పించాలని నేనైతే చూడనండి. నాకు అర్థమైంది మనం ఎంత నాశనం అయిపోయాము అని నాకే అనిపించింది. సరే, ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ అనేది ఎట్లా పుట్టిందో నాకు తెలీదు. ఎవరో ఒకళ్ళైనా ఈ విషయాలన్నీ తెలుసుకుని వాళ్ళ ఆలోచనల్లో మార్పు చేసుకుని అద్భుతంగా జీవిస్తారు. చెబితే పోయేదేముంది అని నేను చెప్పడం మొదలుపెట్టాను. ఈరోజు నా యూనివర్సల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నారు. పాటిస్తున్నారో పాటించట్లేదో ఇక మరి వాళ్ళ ఇష్టానికి సంబంధించిన విషయం అది. నేను కూడా వాళ్ళని ఎవరిని చెయ్యండి అని మనం ప్రెషర్ పెట్టేది కూడా లేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ విషయాలు వాళ్ళ మనసుకి బాధ కలిగినప్పుడు, కోల్పోయినప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తాయని నాకు తెలుసు, అంతే. సో ఇలా ఉద్ధరిస్తాము అనే వాళ్ళ మాటలు నమ్మి ఏదో ఆవేశంతో వీళ్ళు ముందు అడుగు వేశారు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించారేమో అని అనుకుని మనం భ్రమలో వాళ్ళ మాట నమ్ముతాం. ఇంకేముంది చెప్పండి? ఏముంటుంది? మన జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లోకి పెట్టాం. మన జుట్టు వాళ్ళ చేతుల్లోకి ఇచ్చిన తర్వాత ఉంటుందా చెప్పండి? ఉండదు. మంత్రాల అర్థము సరిగ్గా తెలీదు, ఆ చెప్పే వాళ్ళకు కూడా తెలీదు, మనకు అంతకన్నా తెలీదు. మంత్రం జపిస్తే, ఎందుకంటే అది సాంస్క్రిట్లో ఉంటుంది కాబట్టి. ఈ మధ్య అంటే తెలుగు పుస్తకాల్లో రాస్తున్నారు, కానీ ఏమన్నా అంటే ఒక పెద్ద పుస్తకం తీసుకొచ్చి దాంట్లో సాంస్క్రిట్లో ఉన్నవి మనకు చూపిస్తారు, అంతే. మంత్రం జపిస్తే పని అయిపోద్ది అనే కాన్సెప్ట్ తప్ప దేనికి జపించాలి, అసలు మంత్రాలు ఎలా పుట్టాయి, మంత్రాల అర్థం ఏంటి అనేది మనకు అవసరమూ లేదు, తెలుసుకుందామనే ఇది లేదు. ఎవరు ఏది చెప్పినా ఒక్క నిమిషం కూడా మనం బ్రెయిన్ యూజ్ చేయం.
ఎందుకు వాళ్ళు చెప్పేశారు కదా, మనకు మంచి చెప్పారు అని చెప్పేసి మనం అనుకుని ఫీల్ అయిపోయి బ్రెయిన్ యూజ్ చేయడమే మానేసాం మనందరం. అందుకనే ఇవన్నీ బ్రెయిన్ యూజ్ లేదు కాబట్టి ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య. సంతోషంగా నవ్వుతూ ఉండేది లేదు, ఆరోగ్యంగా ఉండేది లేదు. సమస్యలు రావడానికి కారణం ఎవరు? మీరే కదా. మీరే అంటారు, ఎట్లా అంటారు, మీరే సమస్యలు తెచ్చుకున్నారు అంటే అది ఎట్లా కరెక్ట్ అండి అని వెంటనే మీ మనసులో అనిపిస్తుంది. అనిపించి అక్కడి నుంచి మీ ఆలోచనలు ఈ విధంగా మొదలవుతాయి. మేము చాలా దానాలు చేసాం, గోశాలకి ప్రతి నెల వెళ్ళి 500 రూపాయలు కట్టాం. గోవుకి ఒక గుప్పిడి పచ్చిగడ్డి దగ్గరికి వెళ్ళి నోట్లోకి తినిపించాం. అసలు గోవును కట్టేయడమే పాపం అంటే కట్టేసిన గోశాలకు వెళ్ళి దానం ఇవ్వడం ఏంటి? అది కూడా సృష్టిలో మనలాగా జీవించడానికి వచ్చిన ఒక అద్భుతమైనదే గోమాత. ఎందుకంటారో తర్వాత వీడియోలో చెప్పుకుందాం. దాన్ని మన స్వార్థానికి కట్టేశాం, దాని స్వేచ్ఛను చంపేశాం. అసలు జంతువులకి సబ్కాన్షియస్ మైండ్ 24 గంటలు బతికున్నంతకాలం అలర్ట్గా ఉంటాయి. మనం కట్టేసి మేపుతున్న గోవులకు కానీ కుక్కలకు కానీ మాటలు వస్తే అవి మనల్ని తిట్టే తిట్లు వింటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. వాటి స్వేచ్ఛను హరించేస్తున్నాం. కావాలంటే బాగా గమనించండి, మీకే అర్థమవుతుంది. మేము చాలా దానాలు చేసాం, ధర్మంగా ఉన్నాం, ఉపవాసాలు చేస్తాం, పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేసాం, బోళ్ళన్ని ప్రసాదాలు పెట్టాం, నవరాత్రులు చేసాం. అయినా ఎందుకు వస్తున్నాయి సమస్యలు? ఎవరినైనా అడిగితే ధర్మాన్ని కాపాడుతాం, ఇది ఇంతే అని అంటారు. మీరు వెళ్ళి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మేము దానాలు చేసామండి, ఉపవాసాలు చేసాము, నవరాత్రులు చేసాము, మరి ఎందుకండి ఈ సమస్యలన్నీ, ఏదో ఒక పరిష్కారం చెప్పండి ఇవన్నీ పోవడానికి అని మీరు అడిగారు అనుకోండి వెళ్ళి, మేము ధర్మాన్ని కాపాడుతాం, ఇది ఇంతే, ఇలానే ఉంటుంది, నీ జీవితం అంతా ఇట్లాగే ఏడుస్తానో బాధలు పడుతూనే ఉంటావు, ఎందుకంటే పోయిన జన్మలో నువ్వు అన్నీ పాపాలే చేసావు, ఇదే కర్మ సిద్ధాంతం అని చెప్తారు. అసలు పోయిన జన్మ గురించి ఎందుకు, ఇప్పుడున్న జన్మ గురించి ఆలోచించాలి. కానీ మనం రేపొద్దున పిల్లల ఫీజులు కట్టాలన్నా, ఇంటి కుటుంబ అవసరాలు నిర్వర్తించాలన్నా, భార్యాభర్తలు బాగుండాలన్నా ఈరోజు ఏం చేయాలో అది చెయ్యాలి. మనం అది చేయకుండా పోయిన జన్మల గురించి మనకెందుకు? కంటి ముందు కనపడే సత్యాన్ని మనం గ్రహించాలి. కానీ ఆ జన్మల్లో చేసిన పాపం, ఈ జన్మల్లో చేసిన పాపం, నాకు తెలిసి మనిషి అనేవాళ్ళు చాలా మంచాళ్ళు, వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు చెడుగా మారుతున్నారు అంతే. అది కూడా వాళ్ళ దగ్గర శక్తి లేదనే అనుకుంటున్నారు. ప్రతి మనిషిలోనూ అద్భుతమైన శక్తి ఉంది. ఎందుకు ఉంది? ఎందుకు ప్రతి మనిషిలోనూ శక్తి దేవుడు ముందే పెట్టేశారు అని అంటే, ఇప్పుడు జంతువులు ఏమన్నా దేవుణ్ణి స్మరిస్తున్నాయా చెప్పండి? భగవంతుణ్ణి దేవుడని కూడా నేను చెప్పను, భగవంతుడే అని చెప్తాను నేను. భగవంతుణ్ణి ఎవరన్నా స్మరిస్తున్నారా? జంతువులు అనేవి ఈ మధ్యకాలంలో ఏయో టెక్నాలజీలు వచ్చి మార్చారు. కానీ ఇంతకుముందు ఎవరన్నా ఏ జంతువు అన్నా భగవంతుణ్ణి స్మరించిందా? బుద్ధి అనేది ఉందా? ఈ రోజుకి తిన్నామా లేదా, పడుకున్నామా లేదా అని ఒక అడవిలో ఉన్న ఆ జీవ పరిణామ సిద్ధాంతాన్ని, అడవికి సంబంధించినవి అవి ఫాలో అయ్యేవి, అవి అక్కడ అలా బతికేవి. మరి భగవంతుడి గురించి ఎవరు స్మరించని కాడికి భగవంతుడు ఇంత సృష్టిని చేసి ఉపయోగం ఏముంది? మనం చిన్నప్పుడు కథల్లో చదివాం. అందుకే మనిషిని పుట్టించారు భగవంతుడు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకోవాలి మనము. అలాగే మనం ఎక్కడి నుంచో రాలా, మనం తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ శివయ్య దగ్గర నుంచి, అమ్మవారి దగ్గర నుంచే వచ్చాం. శివయ్య అమ్మవారు అనంటే ఈ అనంతమైన విశ్వమే, విశ్వంలో దాగి ఉన్న శక్తే. ఇద్దరూ వేరు వేరు కాదు, ఇద్దరూ ఒకటే.
మనం పెట్టినయే ఇవన్నీ, పనికిమాలిని కింద పెట్టినవి అన్నీ. అమ్మవారు వేరు, స్వామివారు వేరని. వాళ్ళిద్దరూ ఒకటే. మనకి బుద్ధితో ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి, బ్రెయిన్తో ఆలోచించట్లేదు కాబట్టి మనకి ఇవన్నీ. బ్రెయిన్ కూడా వద్దు, అవసరం లేదు అని రాబోయే తరాలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏఐని సృష్టించుకున్నారు. ఇక ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మనిషిని అద్భుతంగా తీర్చిదిద్దేదై ఉండాలి, కానీ బ్రెయిన్ అనేది ఇలాంటి పనికిరాని టెక్నాలజీ అంటే ఉపయోగపడే టెక్నాలజీ ఉండాలి, కానీ నాశనం అయ్యే టెక్నాలజీ ఉండకూడదు. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అనుకోండి. ఎవరినైనా అడిగితే ఇది ఇంతే, ఇలానే ఉంటుంది. పోనీ మనం ఇంకా ఒక అడుగు ముందుకు వేసి, స్వామి ఏదన్నా పరిష్కారం ఉంటే చెప్పండి ప్లీజ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, జేబులోంచి 100 రూపాయలు పెడతాం, పర్సులోంచి ఇంకో 100 రూపాయలు పెడతారు. ఆ 100 రూపాయలును ఇంకో చూసి వాళ్ళు వెంటనే 100 రూపాయలు బ్యాచా, సరేనమ్మా కందిపప్పు పెసరపప్పు దానం చెయ్యి అని చెప్తారు. అదే మనం 500 కాగితము 1000 రూపాయలు పెట్టామనుకో, వీళ్ళ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు పెట్టచ్చు. నీ యొక్క పాపము, నీ యొక్క సమస్య పోవాలంటే ఇక్కడ ఎక్కడా కాదు పూజ చేయాల్సింది, కామాఖ్య అమ్మవారి టెంపుల్లో చేయాలి, అక్కడ 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి అని చెప్తారు. ఇప్పుడు 10 లక్షల అప్పు, ఈ 10 లక్షల అప్పు తీర్చుకోవడానికి ఏదో పరిష్కారం కోసం అక్కడికి వెళ్తే, ఓహో ఈ 10 లక్షల అప్పు తీరాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నమాట, ఈ పరిష్కారంతో డబ్బులు వస్తాయి అప్పులు తీరతాయి అని ఈ లోపల మన బ్రెయిన్ ఏం చేస్తారంటే మాయని అలవాటు చేస్తారు. అంటే పొగడడం, ఉన్నది లేనట్టుగా చెప్తారనమాట. ఇదిగో ఇక్కడ చెప్పారు అక్కడ చెప్పారని ఆ పెద్ద పుస్తకం ఒకటి చూపిస్తారు. సాంస్క్రిట్ భాష మనకు తెలియదు కదా. సరే, కామాఖ్య అమ్మ టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు ఖర్చు చెప్పిన వాళ్ళల్లా 2,00,000 రూపాయలు చేసేస్తారు అక్కడ. బట్ మనకి ఇంటికి వచ్చిన తర్వాత అర్థం అవుద్ది అప్పు కట్టాలి అని. అప్పు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. అప్పుకి 10 లక్షల అప్పుకి ఇంకా 2 లక్షలు తోడైంది. ఎందుకంటే మన పొగిడి ఆ పొగడతానే మాయలో ఉంచేశారు. అందుకని పరిహారం 2,00,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. బ్రెయిన్ యూజ్ చేయట్లేదు కదా, అందుకని పరిహారం అన్నమాట అది. ఇలా వాళ్ళు చెప్పిన మాటల్లో మనం ఎందుకు ఇట్లా మునిగిపోతున్నాము అంటే భయం అనే ఎమోషన్. భయం అనే ఎమోషన్ని క్రియేట్ చేసే ఆర్గాన్ ఏది? జలతత్వం కలిగిన కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్. ఇది ఎందుకు క్రియేట్ చేస్తుంది? మనం మంచినీళ్ళు తాగం సరిగ్గా, ఎంతసేపు కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, బ్రాందీ, విస్కీలు, ఇట్లా పనికి మాలిన మురుగు నీరు లాంటివి తాగుతారు. ఇవంతా అనారోగ్యాన్ని ఇచ్చేవే. ఏ చెత్త అయితే పొట్టలోకి వేయకూడదో ఆ చెత్త అంతా తింటారు, అలాగే ఆ మురుగునీరు లాంటివి తాగుతారు. ఇప్పుడు భయం అనే ఎమోషన్ క్రియేట్ చేసే ఆర్గాన్స్ తెలిసింది. ఇది ఎక్కువ కాలం అంటే మంచినీళ్ళు సరిగ్గా తాగకపోవడం, ఇంకా కొన్ని చేయకూడనివి, లాంగ్ పీరియడ్లో కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం. ఇప్పుడు ఈ మధ్య ఒక కొత్తది మొదలైందనమాట ట్రెండ్, ఒక 10 సంవత్సరాల నుంచి. బిర్యానీ తిన్నప్పుడు కూల్ డ్రింకులు తాగాలి అని. బిర్యానీయే చండాలం అనుకుంటే దాంట్లో ఇంత స్పైసెస్ వేసి, అంత స్పైసెస్ వేయడం వల్ల చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది. మీ యొక్క ఆలోచనల్లోనూ, తీసుకునే డెసిషన్స్లోనూ డిప్రెషన్కి వెళ్ళడం, టెన్షన్కి గురవడం, ఇవన్నీ ఆర్గాన్ని ఒత్తిడికి గురి చేస్తాయి. ఇక్కడ ఇలాంటి చెత్త ఆహారం తీసుకోవడం వల్ల ఆకాశతత్వం కలిగిన లివర్ అండ్ గాల్ బ్లాడర్లో ఉన్న జీవశక్తి, ప్రాణశక్తి లోపం వల్ల పనికిరాని ఆలోచనలు, అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ భయం అనే ఎమోషన్ ఉంది, దానికి తోడు ఈ ఆలోచనలు ఇంకా భయాన్ని కలిగించేవి,
అలాగే ఓవర్ థింకింగ్, టెన్షన్ పెట్టేవి, స్ట్రెస్ పెట్టేవి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టులు, ఇంతెంత మసాలాలు. ఎప్పుడు తినడం? తినే టైంలో కాదు తినేది, రాత్రి 12ంటికి మిడ్నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, ఇట్లాంటివి అనమాట. మనం కొత్తగా పేర్లు కూడా పెట్టుకున్నాం వాటికి. అట్లాంటివి అనమాట. తినడం వల్ల ఏమవుతుంది? భయము, ఈ ఆలోచనలు రెండూ కలిపి మీరు సరైన డెసిషన్స్ తీసుకోలేక అక్కడ మీకు కలిగేవన్నీ సమస్యలే అవుతాయి. ఎన్ని సమస్యలు అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ ఆలోచించరు మీరు. మన శరీరంలోనే ఇప్పుడు ఇందాక కస్తూరి మృగం లాగా చెప్పుకున్నాం ఒకటి. మన దేహం అనే దేవాలయంలోనే ఉన్న ఈ అద్భుతమైన భగవంతుని శక్తిని కాపాడుకోం మనం. ఉందని కూడా గుర్తించం. ఎందుకంటే మాయ. ఆ మాయల్లోనే చిక్కుకుని ఉండిపోయాం. దేవుణ్ణి అలంకరించినట్లు మనల్ని మనం, నిన్ను నువ్వు అలంకరించుకోవు. ప్రసాదాల్లో వేసే నెయ్యి చక్కగా శ్రేష్టమైన ఆవు నెయ్యి నీ ప్లేట్లో కంచంలో ఉండదు. అలాగే బాదం పప్పు, జీడిపప్పు ఇట్లాంటివి మీరు తినరు. ఎందుకంటే దేవుడికి స్పెషల్గా మాత్రమే దేవుడికి ఒక్కళ్ళకే తెస్తారు. ఆ ప్రసాదం తీసుకుని తినేయాలి దేవుడు నిజంగా. అప్పుడు కానీ మనకు బుద్ధి వస్తుంది. ఇక్కడే ఎక్కడో ఉండి మనల్ని మనం శ్రద్ధగా చూసుకోవట్లేదని చూస్తూ ఉంటారు, 4 మొట్టికాయలు వేస్తారని భయం వేసి కనీసం మంచి ఆహారం తింటాం. నిజంగా ఆయన కనపడితే బాగుండు ఆ ఫోటోల్లోంచి వచ్చేసి. ఇప్పటికి ఎంత నాశనం అయిపోయాము అనంటే, ఇప్పటికి చూడండి ప్రతి ఇంటిలోనూ జబ్బులున్న మనుషులే ఉన్నారు. ఏదో ఒక ఆరోగ్య సమస్య. ఇంటింటికి ఒక కన్నీటి కథ. ఎవరు బాగున్నారు చెప్పండి? ఎవరు బాగున్నారు? అందరం ఇలా ఉంటే రాబోయే తరాలకి మనందరం ఇచ్చేది ఏంటి? చెత్త బుట్ట తప్పితే ఏమన్నా ఇచ్చేది ఉందా చెప్పండి? డస్ట్బిన్ తప్పితే ఏదీ లేదు. ఎందుకంటే జీవితంలో ఉన్న అద్భుతమైనదంతా ఈ శక్తిని కోల్పోతున్నాం భయంతో. మన శక్తిని మనం తిరిగి తెచ్చుకుంటూ మన బిడ్డలకైనా ఆధారం ఉన్న విషయాలను తెలియజెప్పుతాం. ఈ భ్రమల్లో బతకమాకండి, మేము నాశనం చేసుకుంది చాలు, మీరు కూడా నాశనం అవ్వమాకండి, భయపడతా బ్రతకమాకండి, సంతోషంగా బతకండి, ఆరోగ్యంగా బతకండి, అద్భుతంగా బతకండి. మీరు బట్టలు వేసుకుంటే బ్రాండెడే వేసుకోవాలి, అవేమి కొండ మీద కోతులు కాదు, కొనుక్కోలేనివి కాదు. తిండి తినటానికి యుద్ధమే చేస్తున్నాం, బతకడానికే యుద్ధం చేస్తున్నాం మనం. మన బిడ్డలకు కూడా అది గిఫ్ట్గా ఇద్దామా చెప్పండి? యూనివర్సల్ లైఫ్ స్టైల్ డాక్టర్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో 9/12/2024 9/12/2024 నుండి స్టార్ట్ అయ్యే ఆన్లైన్ ప్రోగ్రాం పంచభూత తత్వం అద్భుతమైన మీలో ఉన్న భగవంతుని శక్తిని మీరు చేయడం వల్ల, పంచభూత తత్వం చేయడం వల్ల భగవంతుని శక్తిని మీకు గుర్తు చేస్తుంది. పంచభూత తత్వం కలిగిన ఆర్గాన్స్ ఎలా అద్భుతంగా పనిచేస్తాయో ప్రాక్టికల్గా మీ అంతటా మీరు చూసుకోవచ్చు. అంటే ఈ పంచభూత తత్వం చేయడం వల్ల ఒక్కొక్క వారం ఒక్కొక్క తత్వం ఉంటుంది. మీలో శక్తి ఎలా అంటే ఇప్పటి వరకు ఉన్న భయం ధైర్యంగా ఎలా కన్వర్షన్ అవుతుందో, డిస్టర్బెన్స్ ఉన్న ఆలోచనలు ఎలా సరైన నిర్ణయాలు వచ్చే విధంగా అవుతుందో, అలాగే ఒక 20 ఏళ్ల యంగ్స్టర్ చేసినట్టు పనిని ఎంత శక్తివంతంగా చేయగలమో అనే అగ్నితత్వం, సంతోషంగా ఎలా జీవించాలో అనేది అగ్నితత్వం నేర్పుతుంది. పృథ్వీతత్వం మీరు సంపదల్ని ఎలా పొందాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది నేర్పుతుంది. వాయుతత్వం డబ్బుని ఇస్తుంది, మీకు పరిష్కారం కాని మార్గాలను ఎన్నో పరిష్కారం అయ్యేటట్టు సొల్యూషన్స్ని క్రియేట్ చేస్తుంది.
ఇప్పటి వరకు మా దగ్గర చేసిన ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ చేసిన వాళ్ళందరూ చూస్తున్న అద్భుతమైన రిజల్ట్స్. భగవంతుని శక్తి మీలోనే ఉంది, ఎక్కడెక్కడో వెతకమాకండి. మీలో ఉంది అనే విషయం మీకు తెలియాలి అంటే పంచభూత తత్వం చేయండి. మా యొక్క డీటెయిల్స్ వీడియోలోను డిస్క్రిప్షన్లోనూ ఉన్నాయి, చూడండి, సంప్రదించండి. ఫీ అప్లికబుల్. అలాగే ఆన్లైన్ కన్సల్టేషన్ అవైలబుల్ అండి. ఎలాంటి రోగానికైనా ఎలాంటి జబ్బులకైనా TCM వైద్య విధానంలో, అంటే మన ఇండియన్ మెథడాలజీ యాక్యూట్ ట్రీట్మెంట్స్ వైద్య విధానంలో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఈ వైద్య విధానంలో ఆర్గాను తీయించుకోవాల్సిన అవసరం లేదు. సంప్రదించండి, మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి, ఎందుకు అనారోగ్యం వచ్చిందో తెలుసుకోండి. తర్వాత ట్రీట్మెంట్ విషయం గురించి మీరే డెసిషన్స్ తీసుకోండి, అది మీకు సంబంధించిన విషయం. ట్రీట్మెంట్ చేయించుకోవాలా వద్దా అనేది, అసలు జబ్బులు రావడానికి కారణం ఏంటి అనే విషయాలైనా తెలుసుకోవాలిగా. జ్ఞానం వైపు అడుగులు వేద్దాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఇది వరకు మన పూర్వీకులందరికీ ఇంత అద్భుతమైన జ్ఞానం ఉండేది. మనం వచ్చేసరికి ఇలా అయిపోయాం. ఒక్క అడుగు ముందుకు వేద్దాం, ఎందుకంటే ఇది మనందరి హక్కు. మన బిడ్డలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. లోక కళ్యాణం అంటే ఎవరో పైనుంచి ఊడిపడి అది చేయరు, లోక కళ్యాణం చేయరు. మనలో వచ్చే మార్పు, మనలో వచ్చే మన పట్ల శ్రద్ధ, మనలో వచ్చే మన ఆరోగ్యం పట్ల మనకి శ్రద్ధ, మనం బాగుండాలి అనే ఆలోచనలే అద్భుతమైన సంపదల్ని తెచ్చిపెడతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్, ఫ్లాట్ నెంబర్ 102, ఫస్ట్ ఫ్లోర్, శ్రీనిధి నెస్ట్, ఆపోజిట్ SBI బ్యాంక్ ATM, నియర్ వెల్లంకి స్వీట్స్, వైట్ ఫీల్డ్స్, కొండాపూర్, హైదరాబాద్ 5,81,000. ఫోన్ నెంబర్ 7702588806. థ్యాంక్ యూ అండి.